అంత కోపం దేనికి? సూటిగా విషయానికి రండి. సూటిగా మీతో మాట్లాడగలిగే శక్తే నాకుంటే ఈ పాటికి మన పెళ్ళైపోయి ఉండేదేమో. పెళ్ళైన వాళ్ళు మీరు పరాయి మగాడితో అలా మాట్లాడకూడదు. పరాయి మగాడు అంటూ నా జీవితంలో ఉన్నాడు అంటే అది కేవలం నా భర్త మాత్రమే. మీరు పరాయివారు కాదు, నా మనసులో ఉన్నవారు. మీరవునన్నా కాదన్నా ఇది నిజం. నిజానికి ఒక నిశ్చిత రూపం అంటూ ఉండదు ప్రియా. ఇవాళ నిజం అనుకున్నది రేపటికి అబద్ధం కావచ్చు. నేను గతం గురించి మాట్లాడుతున్నాను. నేను వర్తమానం గురించి, భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను. నాకు సంబంధం లేని విషయాన్ని బలవంతంగా నా నెత్తి మీద రుద్దాలని చూస్తున్నారు. నాకిష్టం లేని విషయాన్ని నాతో ఒప్పించాలని చూస్తున్నారు. మీరెంత మాట్లాడాలని చూసినా మీకు పెళ్ళైందన్న సంగతి మర్చిపోకండి. పెళ్ళైనాడది పాటించాల్సిన ధర్మాలు కొన్ని ఉంటాయి, వాటిని మీరు మర్చిపోతున్నారు. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించారు గనకనా నా ధర్మం గురించి మాట్లాడుతున్నారు? మీరు నా ధర్మాన్ని గుర్తు చేయనవసరం లేదు. ఇంకెప్పుడు నన్ను ఇలా కలిసి ప్రయత్నం చేయొద్దు. శాసిస్తున్నారా? హెచ్చరిస్తున్నారా? అభ్యర్థిస్తున్నాను. ఎంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నారు. అభ్యర్థించడాన్ని నిర్దాక్షిణ్యం అంటారా? మీతో ఎన్నో విషయాలు మాట్లాడాలని వచ్చాను రాజా. మాట్లాడాలని మీకుండొచ్చు, కానీ వినడానికి నేను సిద్ధంగా ఉండాలిగా. మీరు విన్నా వినకపోయినా నేను మాట్లాడే తీరుతాను. ఎంత నచ్చ చెప్పినా మీ మొండితనం మీదే అనుకుంటే నేనేం చేయలేను. ఆగండి. తప్పుకోండి. తప్పుకోను. నా జీవితం నుంచి తప్పుకుపోవాలని చూస్తున్న మిమ్మల్ని తప్పుకోనివ్వను. మిసెస్ ప్రియా, మీరేం మాట్లాడినా వినవలసినవాడు, మీ మంచి చెడు చూడవలసినవాడు మీ భర్త. నా మీద చూపించే ఈ అభిమానాన్ని, గౌరవాన్ని, ప్రేమని మీ భర్త మీద చూపించండి. మీ దాంపత్య జీవితం సుఖమయమవుతుంది. కాదన్ను, కాదనిలేను. ఇప్పుడు నా మెళ్ళో తాళి కట్టినవాడు నా భర్తే. కాని చిన్నతనంలో నువ్వు నా మెళ్ళో తాళి కట్టావే, మరి నువ్వు నాకేమవుతావు? నా దాంపత్యం ముడిపడుంది మీతోనే. నువ్వే నేల మీద నిలబడి ఉన్నావో ఆ నేలకు ఒక పవిత్రత ఉంది, కొన్ని ఆచార సంప్రదాయాలున్నాయి. వాటిని గౌరవించడం నీ బాధ్యత. మైండెడ్. క్రితం సార్ వచ్చినప్పుడు మళ్ళీ ఇటు రానని చెప్పా. ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను, విను. దయచేసి మళ్ళీ గడప తొక్కే సాహసం చేయొద్దు. గుర్తుంచుకో. ప్రియాంక, అమ్మాయి ప్రియా. ప్రియా. ఏంటమ్మా? ప్రియాంక ఎక్కడికెళ్ళింది? ఇంట్లో లేదు. ఎక్కడికెళ్ళుంటుంది? సూపర్ మార్కెట్కి వెళ్ళిందేమో, వచ్చేస్తుందిలే. ప్రియా వాళ్ళ చెల్లెలు హాస్పిటల్లో ఉంది కదమ్మా. ఓసారి ప్రియాతో పాటు వెళ్ళి ఆ అమ్మాయిని చూసేద్దామని. అవునమ్మా, ఒకసారి చూసి రావడం మంచిది. ఆ అమ్మాయిని ఇంతవరకు మనం చూడనేలేదు. మీ చెల్లెలు ఎలా ఉందని ప్రియని మనం ఎప్పుడు అడిగినా కోలుకుంటుందని చెప్తుంది. ఇందు. ఏంటమ్మా? ప్రియాంక ఎక్కడికెళ్ళిందో నీకు తెలుసా? ఏ, ఆవిడగారు ఇంట్లో లేరా? అడిగిన దానికి జవాబు చెప్పవే. నీకేమైనా చెప్పెళ్ళిందా? మీకే ఏం చెప్పలేదు, ఇంకా నాకేం చెప్తుంది? ఆయన ఎవరికీ చెప్పకుండా బయటెందుకు తిరుగుతుంది? మనం ఎవరి పనుల్లో వాళ్ళుంటే చెప్పకుండా వెళ్ళుండొచ్చు. వాళ్ళ చెల్లెలు హాస్పిటల్లో ఉంది కదా, అక్కడికే వెళ్ళుంటుందేమో. ఈ మహారాణి అక్కడికెళ్ళిందో ఇంకెక్కడికెళ్ళిందో ఎవరికి తెలుసు? ఇలా వేళాపాళా లేకుండా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవడమేనా? తనకు పెళ్ళయిందని, ఈ ఇంటి కోడలని కొంచెం పద్ధతిగా ఉండాలని తెలీదా? ఇందు, ఇప్పుడేమైందని అంత కోపం? ప్రియ తన చెల్లెల్ని చూడ్డానికి వెళ్ళుంటుంది, అదేం పెద్ద తప్పు కాదే. మీరిలాగే వెనకేసుకురండి, తర్వాత మీ నెత్తినెక్కి తాండవిస్తుంది. అప్పుడు తెలుస్తుంది దాని అసలు సంగతి. అబ్బా ఊరుకోవే భాను. హాస్పిటల్లో ఉన్న అమ్మాయి కోసం ప్రత్యేకంగా వండి క్యారియర్లో సర్దాను. ప్రియ అక్కడే ఉండుంటుంది, మనం వెళ్దాం పద. అలాగే వెళ్దామమ్మా. ఇందు, నువ్వు కూడా రా, వెళ్దాం. నేను రాను.
ఆవిడ గారు చెల్లెల్ని చూడటానికి నేనెందుకు? అయినా నాకు పనుంది. మీరు ప్రత్యేకంగా చేసిన వంటకాలు తీసుకొని మీరే వెళ్ళండి. ఇంట్లో వాళ్ళకి ప్రత్యేక వంటకాలు ఉండవు, బయట వాళ్ళకు మాత్రం ఉంటాయి. తీసుకెళ్ళండి. కాదే ఇందు, ఆ అమ్మాయికి ఒంట్లో బాలేదు కదా అందుకని. ఒరే విక్కీ, ఆ. ఇలారా. ఏంటమ్మా ప్రియాంక చెల్లెల్ని చూసొద్దాం పద. ఇప్పుడా? ఏ నీకేదైనా వేరే పనుందా? నాకా? అబ్బే ఏం లేదు. ఒకవేళ ఉన్నా పోస్ట్పోన్ చేసుకుంటాలే. మా వదిన గారి చెల్లెలు హాస్పిటల్లో ఉంటే ఆవిడని చూడడం కంటే ఇంపార్టెంట్ పని ఇంకేముంటుందమ్మా. రండి వెళ్దాం. భాను పద. ఏమ్మా సుచిత్ర, ఎలా ఉంది నీకు? బానే ఉందండి. మీరు? నేను నీకు తెలియదు కదూ, నేను మీ ప్రియాంక వాళ్ళ అత్తయ్యని. నమస్తే అండి. కూర్చోండి. ఈమె భానుమతి, నమస్తే. మా పెద్దమ్మాయి. కృష్ణయ్య గారు తెలుసుగా నీకు? తెలుసు. భాను ఆయన భార్య. ఆహా, వీడు విక్కీ, మా చిన్నబ్బాయి. నమస్తే. అనుకోకుండా వచ్చారు. ఇక్కడ నేను మీకు సరైన మర్యాద చేసే స్థితిలో కూడా లేను. మీరేం అనుకోవద్దు. మర్యాదల సంగతికేం గాని ఇంతవరకు నిన్ను చూడలేకపోయామని బయలుదేరి వచ్చేసాం. అంతా హడావిడైపోయింది. నువ్విక్కడ అనారోగ్యంతో పడున్నావు. అక్కడ మేం పెళ్లి పనుల్లో తలమునకలై ఉన్నాం. ఇదిగో ఇప్పటికి తీరింది, వచ్చేసాం. మేమెవరూ రాలేదని నీకు అనిపించుండొచ్చు, అవునా? లేదండి, పెళ్ళంటే మాటలా చాలా పనులుంటాయి. వాటి మధ్య నన్ను చూసేందుకు రావడానికి మీకు కుదరదని నేను అనుకున్నాను. నువ్వు కూడా ప్రియాంకలాగే మంచి మనసున్న పిల్లవి సుమా. అవును, ప్రియాంకేది? అక్కి ఇక్కడికి రాలేదు. రాలేదా? ఇంట్లో లేదు. దాంతో ఇక్కడికే వచ్చుంటుందని అనుకున్నాం. ఇక్కడికి ఇంకా రాలేదు. బహుశా మధ్యలో ఎక్కడైనా ఆగుంటుంది. వాళ్ళ ఫ్రెండ్ మణి దగ్గరికి వెళ్ళుంటుంది. ఇద్దరూ కలిసి ఇక్కడికి రావచ్చేమో. అదే అయ్యుంటుంది. అమ్మాయి, నీకోసం ప్రత్యేకంగా వండి తెచ్చాను. డాక్టర్లు అభ్యంతరాలు చెప్పకుండా నూనె, కారం అన్ని తగ్గించేసి తయారు చేశాను. ఇందమ్మా తీసుకో. అబ్బే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మీరు నా కోసం ఇంత శ్రమ తీసుకొని ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చారు. అది మా బాధ్యత. మా ఇంటి కోడలి చెల్లెలివి నువ్వు. నువ్వు మా కోడలివే. తినమ్మా, తిను. ఏమ్మా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? తొందరలోనే కోలుకుంటావులే, బాధపడకమ్మా. నా అనారోగ్యం గురించి కాదండి ఈ కంటతడి. మా అమ్మ గుర్తొచ్చింది. కొసరి కొసరి కడుపారా తినిపించే అమ్మ మీలో కనిపించింది. నేను మీ అమ్మనే అనుకో. వీళ్ళు సెంటిమెంట్లోకి వెళ్ళిపోతున్నారు. వదిలేస్తే ఇంకో అరగంట ఇలాగే మాట్లాడేస్తారేమో. బయటికి వెళ్తే కాసేపు కాలక్షేపం అన్న అవుతుంది. అక్క, మీరు మాట్లాడుతూనండి, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. ఎందుకురా? ఏం పని గుర్తొచ్చింది? ఇక్కడే ఉండు, క్షణం కాలు నిలవదు నీకు. నాకు కాలు నిలవడం కాదు, అయినా నన్ను ఏదో ఒకటి అనకపోతే నీకు మనశ్శాంతి ఉండదు కదా. అమ్మా, ఇప్పుడు నేనేమన్నాను? మీరు మాట్లాడుతూనండి, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను అన్నాను. ఎందుకో తెలుసా? ఇక్కడ ఎవరైనా మా ఫ్రెండ్స్ కలిస్తే తీసుకొచ్చి సుచిత్ర వదినికి పరిచయం చేద్దామని. ఎందుకంటే పెళ్ళిలో ఎవరూ చూడలేదు కదా. మీరే చెప్పండి వదిన, ఇలా అనుకుంటే తప్ప? తప్పు కాదు కదా? 100% కరెక్టే కదా? సుచిత్ర, వీడో గడుగ్గాయమ్మా. ఇంట్లో ఎవ్వరికీ భయపడడు. ఆరిందలా తిరిగి జవాబు చెప్పేస్తూ ఉంటాడు. కానీ మీ అక్క ప్రియాంకంటే మాత్రం బోలెడంత అభిమానం వీడికి. ఆమె మాట కాదనడు. అవును మరి, ప్రియాంక వదిన చాలా తెలివైంది. ఎదుటి వాళ్ళని అస్సలు బాధ పెట్టదు. అందుకే వదినంటే నాకు రెస్పెక్ట్. ఇప్పుడు ఇంతకీ నేను బయటికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? మీరే చెప్పండి వదిన. వెళ్ళిరా. థ్యాంక్ యూ. ఈ లోపు మీకు కొంచెం కష్టమైనా అమ్మ చేసుకొచ్చినవన్నీ తినేయండి. చూసావమ్మా,
వాడలా గలగలా మాట్లాడుతూనే ఉంటాడు. అయితే మా అక్కయ్యకి బోల్డ్ అంత కాలక్షేపం. తినమ్మా. రోమి, ఎక్కడికి వెళ్ళిపోయావు? నేనేమైపోతాను అనుకున్నావు? రోమి, నేను చచ్చిపోవాలనుకున్నాను తెలుసా? ఎక్కడికి వెళ్ళావు? నాకోసమే వచ్చావా? నాకోసమే వచ్చావు కదూ? అవునా? మాట్లాడవేంటి రోమి? ఏయ్, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి ఇక్కడ పెద్ద సీన్ చేయొద్దు. వెళ్ళు చేతి. రోమి, 10 మంది చూస్తున్నానని భయమా? సిగ్గుగా ఉందా? నీ వల్ల నేను ఎంత అవమానాలు పాలేనో తెలుసా? ఎంత భయపడ్డానో తెలుసా? ఎక్కడికి వెళ్ళావు? నర్మయ్, నువ్వేమైపోతే నాకెందుకు? పోవతలకి. ఈసారి నేను వదలను. నన్ను మోసం చేయాలని చూస్తావా? ఇంత దుర్మార్గంగా మాట్లాడతావా? వదలను. వదులు. వదలవే. రోమి, రోమి, నా వదలండి. రోమి, రోమి. వదలవే. రోమి, రోమి, నా వదలండి. రోమి, రోమి. వికీ, బాబు ఎంతైంది? 50 రూపాయలు మేడం. వికీ, నువ్వు ఇక్కడ ఇలా పరిగెడుతున్నావేంటి? అది ఎవడో దొంగ వెధవ పర్సు కొట్టి పారిపోతుంటేను వాడు వెంట పడ్డాను. తప్పించుకున్నాడు వెధవ. మీరు హాస్పిటల్కి వచ్చారా? అవును దినా, సుచిత్రాన్ని చూడాలనిపించి అమ్మ నేను అక్క వచ్చాం. వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఇలా బయటకు రావాల్సి వచ్చింది. అలాగా? వాళ్ళు అక్కడే ఉన్నారా? అవును దినా, మీకోసం వెయిట్ చేస్తున్నారు. సరే, నువ్వు కూడా పద. నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసి వస్తాను. మీరు వెళ్ళండి. సరే. సుచిత్ర, అక్క వచ్చావా? ఇప్పుడే మీ అత్తయ్య ఆడబడుచు వచ్చి వెళ్ళారు. నీకెదురయ్యారా? ఆహా, నాకెదురు రాలేదు. ఎటెళ్ళారు? ఇప్పుడే ఇటువైపు వెళ్ళారు. సరే, నేను వెళ్ళొస్తాను. ఇదంచు. సింధు, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? అక్క, రోమి. రోమి, రోమి వచ్చాడా? ఏడి? ఎక్కడ వాడు? చెప్పమ్మా, ఏడవకు. ఏడి? లేడు, తప్పించుకుని వెళ్ళిపోయాడక్క. తప్పించుకుని వెళ్ళిపోవడం ఏంటమ్మా? నేను ఇక్కడికి వస్తుంటే హాస్పిటల్ బయట కనిపించాడు. నేను మాట్లాడితే చిరాకు పడ్డాడు. నేను నిలదీపోతే విదిలించుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడక్క. అక్క, రోమి నన్ను మోసం చేశాడక్క. అతను నేను అనుకున్నంత మంచివాడు కాదు. నేను ఒక పురుగును చూసినట్టు చూసి వెళ్ళిపోయాడక్క. చెల్లి, ఏడవకమ్మా. అతను ఇక్కడ కనిపించాడు అంటే ఇక్కడ ఎక్కడో ఉన్నాడన్నమాట. శంకర్ గారు అతన్ని పట్టుకుంటారు. రోమి తప్పించుకోలేడు. నువ్వేడవకమ్మా. రా. వాళ్ళు వెళ్ళిపోయారే, నాకు కనిపించలేదు. సింధు కూడా ఇప్పుడే వచ్చింది. దీనికి కూడా వాళ్ళు వచ్చినట్టే తెలీదు. ఏమన్నారు మా అత్తగారు? ఆవిడ చాలా మంచిదక్క. నా కోసం తను స్వయంగా వండి తీసుకొచ్చి తినిపించింది. మీ ఆడపడుచు కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడింది. ఆవిడ పేరు భానుమతి అంట. ఇంకొక ఆడపడుచు ఆవిడ ఖాళీగా లేదంట, అందుకే రాలేకపోయిందంట. ఓ, ఇందుమత. ఆవిడకి తీరుకుండదులే. అక్క, నేను ఇప్పుడే వస్తాను. అక్క, మీ మరిది విక్కీ కూడా వచ్చాడు.
చాలా హుషారైన అబ్బాయి. ఇంట్లో ఎవరిని కేర్ చేయడని, నీ మాట మాత్రమే వింటాడని చెప్పారు. నిజమా అక్క? కూర్చో అక్క. అక్క, విక్కీ చాలా బాగున్నాడు. మన సింధుకిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందనిపించిందక్క. దేనికైనా యోగం ఉండాలి. ఆ రోమి అనేవాడు లేకపోతే నువ్వన్నట్టు విక్కీనే పెళ్లి చేసుకోమని అడిగేదాన్ని. ఇప్పుడు అవకాశం లేదు. అవును, పద్మదినెక్కడా? బయటికెళ్ళిందక్క, వస్తుందిలే. సరే, నువ్వు మెడిసిన్స్ అన్ని వేసుకుంటున్నావు కదా, టైంకి వేసుకోవడం మర్చిపోవద్దు. బాగుంది కదా అని అశ్రద్ధ చేయొద్దు. ఏ? అలాగే తల్లి, నువ్వు ఈ జాగ్రత్తల దండకాన్ని మానే తల్లి. ఇందు, జీవితం పంచుకోవటం అంటే ఇదే కదూ? నోరు మూసుకొని వినండి ప్లీజ్. అబ్బా, ఎంత తీయగా తిడతావు డార్లింగ్. ఇంకా మాట్లాడితే కమ్మగా మొడతాను కూడా. ఇదిగో, ఈ చెవిలో పాట కంటే ఎంతో మధురంగా ఉంది ఈ చెవిన పడే నీ మాట. ఇందు, రవి. ప్రియాంక ఎక్కడుందిరా? ఏమో, ఇక్కడ ఎక్కడ ఉంటుంది. ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళింది? ఏమో, అయినా ఎక్కడికి వెళ్తే నాకేంటి? ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళింది. అబ్బా, ఏంటి నీ గోల? ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నాకు అనవసరం. ఐ డోంట్ కేర్. కనురెప్పల్లోని కను పాపల్లోన మురిపాలు